క్రిస్మస్ రావడానికి ఇంకా 3 రోజులే ఉంది. కెప్టెన్ బ్లాస్టరాయిడ్ బూస్టర్ ఫిక్ రాకెట్ రిపర్ కూడా దొరుకుతుంది. ఆ 3 రోజులు మంచిగా ప్రవర్తిస్తేనే అది దొరుకుతుంది. తప్పకుండా డాడ్. అంతేకాదు మనం పని ఇలా చేసావంటే ఈ లైట్స్ అన్నిటిని విప్పడానికి దాదాపు అంతకాలం పడుతుంది. నీకు తెలుసా, నేను నీ అంత ఉన్నప్పుడు మా డాడీ నేను ఇంటిని డెకరేట్ చేసేవాళ్ళం. మీ తాతయ్య నానమ్మ వచ్చి చాలా కాలం అయింది కదా. బహుశా ఈ లైట్స్ అన్నిటిని తగిలిస్తే క్రిస్మస్ స్పిరిట్ నాకు వస్తుందేమో అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే చిక్కుపడ్డ వైర్లే ఉన్నాయి. దిగులు పడకండి. నా కొడుకంటే అలా ఉండాలి. నేను నా క్రిస్మస్ లిస్ట్ ని చెక్ చేస్తున్నాను మిస్టర్ క్యాట్. నేను దీన్ని శాంటా క్లాస్ కి పంపిస్తాను. క్రిస్మస్ ఈవ్ రోజున ఆయన వీటన్నిటిని తీసుకొస్తాడు. తెస్తే ఆయనకి మంచిది. ఫోన్. హలో. తాతయ్య, నానమ్మ, మెరీ క్రిస్మస్. నానమ్మ, నేను నా క్రిస్మస్ లిస్ట్ ని చెక్ చేస్తున్నాను. డాడీకి ఇద్దరు లైట్లు మిగిలిన విషయాలు నేను చెప్తాను స్వీటీ. హాయ్ మామ్. బటన్ బాబు, నీకు పిల్లలకు మేము ఒక ఎక్స్ట్రా స్పెషల్ క్రిస్మస్ సర్ప్రైజ్ తేబోతున్నాం. సర్ప్రైజా? మాక? మిల్లీ, నీ ప్రెజెంట్స్ ని వెతకడం ఆపు. మేము ప్లేన్ ఎక్కి రాత్రికి అక్కడికి రాబోతున్నాం. ఓ నిజమే అని బామ్. నిజంగానా? అయితే ఒకప్పటిలాగా మనం ఓల్డ్ ఫ్యాషన్ క్రిస్మస్ చేసుకోబోతున్నాం అన్నమాట. హే, దిమ్మ తిరిగేలా కొడతాను చూడు. మిమ్మల్ని ఇప్పుడే చూడాలంది. బాయ్ పిల్లలు, మీ గ్రాండ్ పేరెంట్స్ వస్తున్నారు. ఒక 2 రోజులు ఇంటిని తలకిందులు చేయకుండా ఉంటారా? తప్పకుండా. నా క్రిస్మస్ లిస్ట్ డాడీ. ఫిషీ, ఫ్రిస్కీ, బిట్స్, ప్లూటోనియమా. ఆడపిల్లలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇదేలా ఉంది బాబు? గ్రేట్ డాడ్. అసలు క్రిస్మస్ స్పిరిట్ మనలో ఉన్నప్పుడు ఒకే ఒక లైట్స్ తెగుంటే చాలు. వావ్! గప్పలు చాలే. డాబుగా ఉంది, స్పిరిట్ లేదు. బర్గర్ బర్గర్, నువ్వు ఈ లైట్స్ తీగ మాత్రమే తగిలిస్తావా? ఇంకేం చేయవా? ఘోరం. వాడు పనికి రాడు. ఫిల్ బట్ శాంటా క్లాస్ తప్పకుండా మీ ఇంటికి రాడు. మీకు కూడా మెరీ క్రిస్మస్ ఓల్డ్ లేడీ. మిస్సెస్ మన్సన్, స్విచ్ ఆన్ చేయాలి బాబు. నేను వెళ్ళి బ్రేకర్స్ ని చెక్ చేసి వస్తాను. హే కుక్, కోఆర్డినేటెడ్ క్రిస్మస్ ప్రెజెంట్స్ కి మనం సిద్ధంగా ఉన్నామా? యప్, నువ్వు కోరుకున్న బ్లాస్టరాయిడ్ ఆస్ట్రాయిడ్ అవుట్పోస్ట్ జెడ్ కి తగినట్టు ఉండాలని నేను కెప్టెన్ బ్లాస్టరాయిడ్ బూస్టర్ ఫిక్ రాకెట్ రిపర్ ని కోరుకున్నాను. అది పర్ఫెక్ట్. అవును. ఏంటి విషయం? మా గ్రాండ్ పేరెంట్స్ క్రిస్మస్ కి వస్తున్నారు. డాడ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని అన్నారు. కానీ అప్పట్లాగా క్యాట్ చిందరవందర చేసేస్తుంది. అప్పుడు కెప్టెన్ బ్లాస్టరాయిడ్ లాగా చెయ్యి. గొడవ లేకుండా చర్చలు చెయ్యి. గొడవ లేకుండానా? యా, అది ఎలా చేయాలో నాకు తెలుసు. నేనేమీ చెయ్యక్కర్లేదు. నాన్న పైనుండి కింద వరకు క్యాట్ గీకినా, నా రూమ్ అంతా చెత్త చేసినా నేనేమి చెయ్యకూడదు. అది నువ్వు క్యాట్ ని కంట్రోల్ చేయలేవు, కానీ నిన్ను కంట్రోల్ చేయగలవుగా. నీలోని మంచి కుప్ ని బయటికి తీసుకురా. ఓకే కూప్, ఆ ప్లగ్ ని తగిలించు. గుర్తుంచుకో, మంచి కుప్ బయట ఉండాలి. గొడవ పట్టే నాకు ఇష్టం లేదు. గొడవ పట్టే నాకు ఇష్టం లేదు. మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంకాసేపట్లో వస్తారు. ఇది క్రిస్మస్ కి తగ్గట్టుగా లేదు. దీన్ని డెకరేట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. నేను చూస్తాను. హలో మామ్. ఓ బటన్, మా ఫ్లైట్ ని డైవర్ట్ చేశారు. మంచులో మేము ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయారా? అయితే క్రిస్మస్ కి మీరు ఇక్కడికి రావడం లేదా? అలాంటిదేం లేదు, మేం కాస్త చుట్టూ వస్తాం అంతే. అదిగో మన ట్రైన్. తర్వాత మాట్లాడతాను. రేపు కలుద్దాం బర్నీ. మా తరపున పిల్లలకు ముద్దులు చెప్పు. టాటా.
తాతయ్య నానమ్మ రావట్లేదా డాడీ? తప్పకుండా వస్తారు స్వీటీ. రేపటికల్లా ఇక్కడ ఉంటారు. సరిగ్గా క్రిస్మస్ ఈవ్ కి వచ్చేస్తారు. అమ్మయ్య అయ్యింది. ఈ ఓల్డ్ ఫ్యాషన్ బర్టన్ బర్గర్ క్రిస్మస్ కి ఒక ఓల్డ్ ఫ్యాషన్ ట్రీ చాలా అవసరం. ఇది నీ దృష్టిలో క్రిస్మస్ ఎల్ఫా? గార్డెన్ నోమ్ కి నువ్వు పైన్ నీడిల్స్ అంటించావు. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే? అతనే శాంటా మిస్టర్ క్యాట్. క్రిస్మస్ కి ఏం కోరుకున్నా అతను తెస్తాడు. నా లిస్ట్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. నా పర్సు కావాలంటే తీసుకో. నేను శాంటాను కాను. నేను టాయ్స్ తీసుకురాను. నేను పైస్ చేస్తాను. పై మేకర్ని. ఓ, అది నకిలీ గడ్డం కాకపోతే అంతే. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనం క్రిస్మస్ ట్రీని కట్ చేసి పారిపోదాం. అదెలా ఉంది డాడ్? బాలేదు, చిన్నదైంది. అది సన్నగా ఉంది. ఓ మరి అది ఒకవైపుకి ఒరిగిపోయింది. అదిగో అది. లేదు, గ్రీన్ బాగోలేదు. డాడ్, సరైన ట్రీ మనకి దొరికిందని ఎలా తెలుసుకోవడం? దాన్ని చూడగానే మనకు తెలిసిపోతుంది. ఆహా, బెస్ట్ వాటిని ఈ చోటనే దాచిపెడతారనుకుంటారు. డాడ్, ఇప్పుడు మనం ట్రీ ఫామ్ లో ఉన్నామని నాకు అనిపించడం లేదు. అదిగో, అది పర్ఫెక్ట్. ఒక్క నిజమైన క్రిస్మస్ ట్రీ. ఇది కాస్త పెద్దదిగా లేదు? ఏంటి వేళాకొడవా? ఎంతకన్నా రెండింతలు పొడవున్న చెట్లను నేను మీ తాతయ్య కట్ చేసేవాళ్ళం. ఓకే. ఇక వెళ్దాం డాడ్. నువ్వు అన్నది కరెక్ట్. అందరూ గట్టిగా పట్టుకోండి. కాస్త బెటర్. మనం ఎగురుతున్నాం. ఇది శాంటా స్లేలా ఉంది. దారి కట్టులేదు. ఇక ఈ పైసు ట్రీస్ చాలనుకుంటాను. ఇంకేమీ వద్దు. కమాన్ కిడ్స్, కారెక్కండి. చూసావా మిస్టర్ క్యాట్? ఇప్పుడు శాంటా నా ప్రెసెంట్స్ ని పెట్టడానికి ట్రీ దొరికింది. ఇది చాలా ఎత్తుగా ఉందని నాకు అనిపిస్తోంది. కూప్, ఈ ట్రీ పర్ఫెక్ట్ గా ఉంది. మన క్రిస్మస్ కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. నేను చూస్తాను. హలో కు బుచ్చి కన్నా, మంచు పడినందువల్ల మా ట్రైన్ ఆగిపోయింది. ఏంటి ఆగిపోయిందా? ఏంటి, వాళ్ళకేం కాలేదు కదా? వాళ్ళు వస్తున్నారుగా. ఓ వస్తాం, తప్పకుండా. ఎటువంటి ఆటంకాలు మమ్మల్ని ఆపలేవని చెప్పు. బాయ్. వాళ్ళు తప్పకుండా వస్తారట. బహుశా రావచ్చు. అవును, అంత ఎత్తుగా లేదు. క్యాట్ వల్ల ఈ రోజు ఎటువంటి గందరగోళం జరగలేదు. ఎటువంటి ప్రశాంతతకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కాస్త క్రిస్మస్ స్పిరిట్ ఉంటే మనం ఎన్నో సాధించొచ్చు. భలే, నువ్వు సాధించగల విషయాల్ని చూసి నేను ఆశ్చర్యపోతూనే ఉంటాను. మిల్లీ, నీ ప్రెజెంట్స్ ని నేను నా రూమ్ లో దాచలేదు. తాతయ్యకి నాన్నమ్మకి ప్రెసెంట్స్ ఉన్నాయని నేను చెక్ చేస్తున్నాను. ఓ, తాతయ్య నాన్నమ్మ ప్రెజెంట్సా? హలో డాడ్, ఎంత విచిత్రం. మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నాకు వినిపించట్లేదు. బహుశా కనెక్షన్ బాగాలేదేమో. మాకు దారిలో చిన్న సమస్య వచ్చింది. కానీ దిగులు పడకు, మేము ప్రయాణానికి వేరే ఏర్పాటు చేస్తున్నాంలే. పెట్టేస్తాను. బాయ్ బాబు. షూ, దూరంగా వెళ్ళండి. విషయం ఏంటి డాడ్? మీ డాడీ జీవితంలో ఇంకెప్పుడు చేయకూడదని అనుకున్న పనిని చేయబోతున్నాడు. ఆల్రెడీ మనసంతో మిస్టర్ టాయ్ వేడుక చేసుకుంటారా? లేదు లేదు, క్రిస్మస్ కి 2 రోజుల ముందు నేను షాపింగ్ కి వెళ్ళబోతున్నాను. అది మనం మాల్ కి వెళ్ళబోతున్నాం. సారీ, నేను ముందే తట్టుండాల్సింది. నో ఫైట్. ఇది క్రిస్మస్, శాంతి పండుగ కదూ.
సర్లే, అలాంటి వాటి మీద నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈసారి తప్పదు. నిజంగా అదే స్పిరిట్ అంటే. మన మాల్ కి వెళ్ళబోతున్నాం మిస్టర్ క్యాట్. అక్కడ ఎవరుంటారో తెలుసా? శాంటా. ఓకే, మనం శాంటాని చూస్తాం, కానీ ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శాంటాని కలవడానికి ఎవరు వచ్చారు చూడు. నీకింకా శాంటా మీద నమ్మకం ఉందా చిన్నారి కూపీకు? మరి మీరెందుకు లైన్ లో నిలబడ్డారు? మేము క్యాండీ కేన్స్ కోసమే వచ్చాం. అవును, ఎందుకంటే అవి ఇంకెక్కడా దొరకవు. షూ. హాయ్ కూప్, నువ్వు వస్తావని నేను అనుకోలేదు. హే డెనిస్, లాస్ట్ మినిట్ షాపింగ్ కోసం వచ్చావా? లేదు, మా డాడీ షాపింగ్ ఆన్లైన్ లో చేస్తారు. అందరినీ విక్రయించేందుకే వచ్చారు. మొహాలు చూడు, నేను కొన్ని నెలల క్రితమే షాపింగ్ చేసేసాను. డాడ్, నేను డెన్నిస్ షాపింగ్ కి వెళ్ళి రావచ్చా? వెళ్ళండి, కానీ మరీ దూరం వెళ్ళకండి. త్వరగా కానివ్వు. నీ పేరేంటి చిన్ని పాప? అదంతా నీకెందుకు అనవసరమైన వాగదు. నాకు రాస్బెర్రీ, గార్నెట్, బటర్కప్, వాసాబిట్, వైలెట్ బ్లష్ రంగుల్లో 5 అంగోరా స్వెటర్స్ కావాలి. పింక్ అంటే నాకు ఇష్టమని నీకు తెలుసు కదా. శాంటా వీలైంది ట్రై చేస్తాడమ్మా. ఫోటో తీస్తారు నువ్వు. గొడవ పడకుండా ఉండే ఐడియా ఏమైంది? నేను ఆపేశాను. క్యాట్ మానట్లేదు. అసలు దానికి క్రిస్మస్ స్పిరిటే లేదు. బహుశా వాళ్ళ ఊర్లో క్రిస్మస్ లేదనుకుంటాను. మా డాడీ ఓల్డ్ ఫ్యాషన్ క్రిస్మస్ చేయాలని అనుకుంటున్నారు. హలో మామ్, దగ్గరకు వచ్చేసారా? అంటే ఇప్పుడిప్పుడే మేము వెచ్చబడుతున్నాం, త్వరలో కలుద్దాం. గట్టిగా కిక్ చేయండి. ట్రై చేస్తున్నాను స్వీటీ. మనం సున్నితంగా ఉండాలి. అనవసరంగా శాంటా రేండర్లని భయపెడితే అవి గాలిలో ఎగిరిపోతాయి. ప్రపంచమంతా ఒకే రాత్రిలో తిరిగేంత వేగంగా అవి ఎగరగలవు తెలుసా? అందువల్లే శాంటా ఎక్కడికైనా వెళ్ళగలరు. శాంటా! నాకు బాస్కెట్బాల్, టెలిఫోన్ జాకెట్, కొంత హైట్ వీడియో కెమెరా, ఒక జెట్ ప్యాక్, ఒక సాలిడ్ గోల్డ్ హాకీ స్టిక్. శాంటా మీకు ఏమీ ప్రామిస్ చేయలేడు. తప్పకుండా డాడీకి ఇది నచ్చుతుంది. ఇది సూపర్ స్టార్ 3000 AQ రిఫ్లెక్టర్ టెలిస్కోప్. ఎందుకు నచ్చదు? చిన్నపిల్ల, ఇలా శాంటా బడిలో పెట్స్ ను పెట్టకూడదు. నీకేం కావాలో అడుగు. గుడి. క్యాట్ పని మొదలు పెట్టింది. డాడ్, క్రిస్మస్ ని క్యాట్ పాడు చేయడానికి నేను ఒప్పుకోను. ఫోటో తీస్తారు నవ్వు. Geronimo! Hey ho, reindeer! దొరికావు. మిస్టర్ క్యాట్, ఆ మురికి కూప్ నీటిలో స్నానం చేయకు, నీకు పురుగులు వస్తాయి. నువ్వు ఇంతవరకు బాగానే ఉన్నావు కదా బాబు. కానీ అది మరోసారి అలాంటి పని చేసావంటే ఈసారి క్రిస్మస్ కి నువ్వు కోరుకున్న కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ రాకెట్ దొరకదు. సరే, మనల్ని కాసేపటి వరకు మాల్లోకి రానివ్వరని అనుకుంటాను, కానీ మరో విధంగా చెప్తే మాల్లోకి రానివ్వరు కాబట్టి మనకు వేరే పని చేసుకునే టైం దొరికింది. గ్రాండ్ మాస్ క్రిస్మస్ కుకీ రెసిపీ ఉంటే ఓల్డ్ ఫ్యాషన్ క్రిస్మస్ వచ్చేసినట్టే. ఎక్కువ క్యాండీని వాడడమే అందులో రహస్యం. నేను కూడా మీ నాన్నతో సరిగ్గా ఇదే మాట అనేవాడిని. సారీ డాడ్. చూడు, క్రిస్మస్ వరకు ఇంకెలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకో, ఓకే? దీన్ని ఉపయోగించు బాబు. ఎటువంటి యాక్సిడెంట్స్ జరగడానికి వీలు లేదు. ఓకే. హలో మామ్. ఓ, ఏంటి నువ్వనేది? మీ షర్పా తప్పిపోయాడా? మీ లగేజ్ ని మొసలు మింగేసిందా? ఓ, అలా కంగారు పడుకు బాట, మేము కాస్త దారి తప్పాం అంతే.
ఆ సన్ బ్లాక్ షుగర్ పైన ఇలా ఇవ్వు. దిగులు పడకు, మేము జింగిల్ బెల్స్ కట్టుకొని క్రిస్మస్ కి అక్కడికి వచ్చి వెళ్తాం. బాయ్. కానీ ఇది క్రిస్మస్ ఈవ్. వాళ్ళు రాలేకపోతే మనం ట్రెడిషనల్ బటన్ బర్గర్ క్రిస్మస్ చేసుకోలేం. ఓ ఇది నీ ఫ్యామిలీయా? నీ చండాలమైన రూపురేఖలు ఎలా వచ్చాయో తెలిసింది. ఊరికే అన్నాను. హే, దాన్ని కింద పెట్టు. ఓకే ఓకే, ఇదిగో నీ తింగ మంచికి. గొడవలొద్దు ప్లీజ్. క్రిస్మస్ వరకు ఆగు. పాపం డాడ్ని ఎంజాయ్ చేయనివ్వు. జాలి చూపించు. నీ ఫ్యామిలీతో క్రిస్మస్ జరుపుకోవాలని నీకు లేదా? మేలే నీకు చెప్పారు కదా. అక్కడికి దిగు, జాగ్రత్తగా దిగమని చెప్పారు. ఐమ్ ఓకే డాడ్. మంచిది. ఇప్పుడు నేను నీ మీద కోపడొచ్చా? ఇంకెప్పుడు అలా నన్ను భయపెట్టకు. నీ చండాలమైన నోరుని మూసుకో మట్టి బుర్రా. మిలి, నీ ప్రెజెంట్స్ శాంటా చెట్టు కింద పెడతారు. అక్కడే నీకు అవి దొరుకుతాయి రేపు. అదే చూద్దాం డాడీ. ఓ కాస్తలో తప్పింది. మా డాడీ చెప్పిన హైడింగ్ స్పాట్ భలే ఉపయోగపడింది. నా పాప్కార్న్ స్ట్రింగ్స్ వల్ల ఈ చెట్టుకి ఎంతో అందం వస్తుంది. కానీ కెప్టెన్ బ్లాస్టరైడ్, బూస్టరిఫిక్, రాకెట్ రిపర్ ఉంటే ట్రీకి ఇంకా అందం వస్తుంది. ఓ బాగుంది. తప్పకుండా వాటిలో ఒకటి కూడా మూడ్ని దాటి వెళ్ళదని నాకు అనిపిస్తోంది. ఓ నువ్వు పైకి ఎక్కద్దు బాబు. పగిలేవేవి ముట్టుకోకూడదు. కానీ ఓకే డాడ్. చూడండి డాడీ, మంచు కురుస్తోంది. అవునమ్మా, ఎంత బాగుంది కదూ. ఈసారి మంచు క్రిస్మస్ చేసుకుంటాం. సరైన సమయానికి తాతయ్య నానమ్మ వచ్చేస్తే బాగుంటుంది. మంచు ఎక్కువగా ఉంది. నడిచే దారిని ఎవరు శుభ్రం చేస్తారో ఏమో. తెలిసిందిగా. ప్రతిసారి నేను ఎందుకు వెళ్ళాలి? వాడు మన్సెన్స్ లేని ఏం చేసినా నేను ఏమీ పట్టించుకోను. నీకెందుకు క్రిస్మస్ గురించి అర్థం కావట్లేదు? నీకు తెలుసా, మంచి అది సంగతి. నీతో గొడవ పడకుండా ఉండడం శుద్ధ వేస్ట్. ఇక తెలుసుకుందాం క్యాట్. కెప్టెన్ బ్లాస్టరైడ్ రాకెటా? అది నా క్రిస్మస్ ప్రెజెంట్ కదా. ఓ మ్యాన్, కాస్త ఎక్కువ ఇచ్చుంటే బిజినెస్ క్లాస్ దొరుకుంటేది. మనం శాంటా హెల్పర్స్ లో ఒకళ్ళం. కూక్, నీకేం కాలేదు కదా? మేరీ క్రిస్మస్. శాంటా? కానే కాదు, నేను మీ తాతయ్యని. ఓ భలే. హలో పిల్లలు, పోయినసారి చూసినప్పటికంటే ఇప్పుడు ఎదిగిపోయారు. మీరు ఓ టాక్సీలో వచ్చి ఉండొచ్చు కదా. మేము తప్పిపోయాం. మా సొంత క్రిస్మస్ స్టార్ ని ఫాలో చేసుకుంటూ వచ్చాం. లోపలికి రండి, మేము కుకీస్ చేసాం. ఎక్కువ క్యాండీస్ వేసి చేసాం. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. వస్తున్నావా కూక్? ఒక్క నిమిషం, నేను ఇంకో ప్రెజెంట్ కి ర్యాపర్ అంటించాలి. Yay!
ప్రెజెంట్స్. వావ్, అందంగా ఉంది. థ్యాంక్స్ బాబు. నేను వేరే కొందాం అనుకున్నాను, కానీ అది ఎక్కడ దొరకలేదు. అదేం పర్వాలేదు డాడ్. క్రిస్మస్ అంటే ప్రెసెంట్స్ మాత్రమే కాదు. ఇదిగో నేను మీ తాతయ్య నీ కోసం స్పెషల్ గా తీసుకొచ్చాను. థ్యాంక్స్ తాతయ్య నానమ్మ. ఇది కెప్టెన్ బ్లాస్ట్ అండ్ మూన్ రాకెట్. అది నిజంగా పని చేస్తుంది. నాకు తెలుసు. హే మిల్లీ, అక్కడ ఇంకో గిఫ్ట్ ఉందని అనుకుంటాను. మిస్టర్ క్యాట్, ఇది శాంటా క్లాస్ పంపుంటారు. శాంటా నీకు నీ ఫ్యామిలీ ఫోటోని ప్రెజెంట్ చేశారు. క్రిస్మస్ కి అర్థం ఇదే. ఫ్యామిలీస్ అందరూ కలిసి సంతోషంగా ఉండాలి. మేరీ క్రిస్మస్ క్యాట్. ఐ లవ్ యు మిస్టర్ క్యాట్. హా, మనం అంతా కలిసి ఉన్నాం. నేను కోరుకున్న ఫ్యామిలీ క్రిస్మస్ ఇదే.